హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను పాలండి. జున్ను పాలు ఎలా చేసుకోవాలంటే, ఇవి చిక్కటి పాలండి. జున్ను అంటే 2 రోజులది, లేడీస్కి చాలా మంచిదండి. ఇది జున్ను సంవత్సరంలో ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే చాలండి లేడీస్కి. ఈ బెల్లాన్ని ఇలా దంచుకొని పెట్టుకోవాలండి, దీంట్లో కలుపుకోవాలి. మొత్తం బెల్లం కరగాలండి, లేదంటే స్టవ్ మీద పెట్టిన తర్వాత కరగదు అసలే. ఇది చాలాసేపు ఇట్లా తిప్పుకోవాలండి. ఇది మొత్తం కరగాలి, మనం తిప్పుట్లోనే కరగాలి. బెల్లం కరగబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కరిగిపోయిందండి బెల్లం. ఇట్లా కొంచెం అడుక్కుంటుంది, కానీ అయినా వడపోసుకోవాలండి. వడపోసుకుంటే నలకలిగిన ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి దంచి పెట్టుకున్నామండి, మిరియాల పొడి వేసుకోవాలండి. మళ్ళీ కలపాలి. మిరియాల పొడి ఒక్క దగ్గరనే ఉండకుండా కలపాలి. కుక్కర్లో నీళ్ళు పోసుకోవాలండి. కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఇట్లా మనకి ఇట్లాంటి స్టాండ్లు ఉంటాయి కదా, ఈ స్టాండ్ వేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఇట్లా గిన్నె పెట్టుకోవాలండి. ఇట్లా లోపల సమానంగా జరుపుకోవాలి, మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. గ్యాస్ కట్ తీసేయాలి, విజిల్ తీసేయాలి. మూత పెట్టుకుని స్టవ్ ముట్టించుకోవాలండి. మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్. ఒక 20 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం జున్ను ఎట్లయిందో చూద్దామండి. ఇదిగోండి, ఫోర్క్ పెట్టి చూస్తే అంటకుంటూ ఉండాలండి. అంటతలేదు కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది తీసుకోవాలండి దీంట్లోకి వెళ్ళి. అంటట్లేదండి, కొంచెం లూజ్ అవుతుంది, ఎందుకంటే 3 డేస్వి పాలు ఇవి. అతను చెప్పాడండి, 3 డేస్వి ఉన్నవి కావాలా అని అడిగాడు. అడిగితే ఇదిగోండి మంచిగా వస్తుంది, ఇవ్వమన్నామండి. మంచిగా వచ్చిందండి. చూడండి, కొంచెం లూజ్ వస్తుంది కానీ బాగుంటుంది. ఇది చాలా మంచిదండి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు కొంచెం చేసుకొని తినండి. ఇది డి విటమిన్ వస్తుంది దీంట్లోకి వెళ్ళి, చాలా మంచిది.
సరేనండి, ఉంటానండి.